సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రాగల రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా పడే అవకాశాలు ఉంటున్నాయి, ముఖ్యంగా మనకు ఋతుపవనాలు కూడా చాలా దగ్గరలో ఉన్నది. దాంతోపాటుగా వచ్చేసి రాగల ఒక వారం పాటుగా మంచి వర్షాలు పడే అవకాశాలు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూస్తారని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గమనిస్తే బంగాళాఖాతంలో వచ్చేసి ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఏర్పడింది. ఇది యాక్చువల్గా వచ్చేసి మనకు అల్పపీడనంగా మారాల్సింది, కానీ ఇది అల్పపీడనంగా మారకుండానే ఉపరితల ఆవర్తన ప్రాంతంగానే మెల్లగా మనకు మయన్మార్ ప్రాంతంలోకి వెళ్ళి ఆ తర్వాత ఇలా ఉత్తర ఈశాన్య భారతదేశం వైపుగా వెళ్తుంది. అంటే నార్త్ ఈస్ట్ ఇండియా వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాని వలన ఏమవుతుంది అంటే కేరళ రాష్ట్రం దగ్గర మరొక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఏర్పడి అది ఒక అల్పపీడన ద్రోణిగా మారి అది కూడా వచ్చేసి ఇలా వెస్ట్ కోస్ట్కి చాలా దగ్గరగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ రెండు ఉన్నాయి కాబట్టి, అంటే ఇది ఒకటి ఇది రెండు, ఈ రెండు ఉన్నాయి కాబట్టి మనకు రాగల రోజుల్లో కేరళ రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశిస్తుంది. ముఖ్యంగా మనకు రేపు అంటే 2వ తారీఖునకి కేరళ రాష్ట్రాన్ని ఋతుపవనాలు తాకుతుంది. ఆ తర్వాత మెల్లగా మనకు ఋతుపవనాలు అనేవి వెస్ట్ కోస్ట్కి చాలా దగ్గరగా మనకు విస్తరిస్తుంది. అంటే మొదట కర్ణాటక ప్రాంతంలోకి, అలానే దాని తర్వాత గోవా ప్రాంతంలోకి, అలానే మనకు కొంకణ్ ప్రాంతంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తుంది. అలానే మనకు బంగాళాఖాతంలో కూడా మరొక అల్పపీడనం అనేది, అంటే చాలా బలహీనమైన అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. కాబట్టి కాస్తంత వర్షాలు అనేవి మెల్లగా మనకు తమిళనాడు కావచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు పెరిగే అవకాశాలు మనకు రాగల రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అది ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటామండి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈరోజు మనకు అక్కడక్కడ మాత్రమే ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే అకాల వర్షాలు అనేవి కొనసాగుతుంది. ముఖ్యంగా మనకు అనకాపల్లి రీజియన్లో కావచ్చు, అంటే విశాఖపట్నానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కావచ్చు, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో సాయంకాలం లేదా రాత్రి సమయాలలో అక్కడక్కడ వర్షాలు, విశాఖపట్నం నగరం ఉత్తర భాగంలో కూడా సాయంకాలం లేదా రాత్రి సమయాలలో అక్కడక్కడ వర్షాలు పడుతుంది. దాంతోపాటుగా మనకు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయాలలో కొన్ని వర్షాలు, అలానే మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మనకు తిరుపతి, చిత్తూరు, అలానే వైఎస్ఆర్ కడప, అనంతపురము, సత్యసాయి ఇలాంటి ప్రాంతాలలో సాయంకాలం లేదా రాత్రి సమయాలలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తుంది. అంటే బెంగళూరు ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు, తమిళనాడు ప్రాంతానికి కొంచెం దగ్గరగా ఉన్న ప్రాంతాలలో కొన్ని వర్షాలు ఉంటుంది. అలానే తెలంగాణ రాష్ట్రంలో మనకు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలు అంటే మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, లేకపోతే నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనము వర్షాలు చూసే అవకాశాలు నేడు సాయంకాలం లేదా రాత్రి సమయాలలో డెఫినెట్గా మనకు కనిపిస్తుందండి. కానీ రేపు మనం తీసుకున్నట్లయితే కాస్తంత వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా బాగా మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు రేపు మనకు కనిపిస్తుంది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాల యొక్క తీవ్రత అనేది బాగా పెరిగే అవకాశాలు 2 జూన్ అంటే రేపు మనకు కనిపిస్తుంది. రేపు సాయంకాలం లేదా రాత్రి సమయాలు, అలానే అర్ధరాత్రి సమయాలలో రాయలసీమ జిల్లాల్లో మనకు విస్తారంగా వర్షాలు, దాంతోపాటుగా సాయంకాలం రాత్రి సమయాలలో కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు విస్తారంగా వర్షాలు, రాత్రి లేదా అర్ధరాత్రి సమయాలలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు విస్తారంగా భారీ వర్షాలు పడే అవకాశాలు 2 జూన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు ఋతుపవనాలు అనేవి ఇక్కడ వచ్చేసింది. కేరళ రాష్ట్రానికి తాకుతుంది ఋతుపవనాలు. కేరళ రాష్ట్రానికి తాకుతున్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మనకు ఎప్పుడు ఏ ఇయర్ తీసుకున్నా కానీ, ఏ సంవత్సరం తీసుకున్నా కానీ, అది ఎల్లినో అయినా లానినో అయినా ఎలా ఉన్నా కానీ వర్షాలు అనేవి మనకు పెరగడం అనేది జరుగుతుంది. ఆ పెరిగే ప్రక్రియ ద్వారా మనకు 2 జూన్న 2 తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే 3 జూన్ కూడా మనకు వర్షాలు పెరుగుతుంది. ఎందుకంటే మనకు కేరళ రాష్ట్రంలో బాగా ఋతుపవనాలు అంటే చాలా బలపడుతుంది. దాని వలన మనకు సముద్రంలో నుంచి వస్తున్న గాలుల యొక్క తీవ్రత కూడా బాగా పెరుగుతుంది. దాని వలన రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే తిరుపతి, నెల్లూరు, అలానే మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు పెరుగుతుంది. అలానే దక్షిణ తెలంగాణ జిల్లాలు ఇంక్లూడింగ్ హైదరాబాద్లో కూడా, దాంతోపాటుగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఇలాంటి ప్రాంతాలలో కూడా 3 జూన్న మనకు మంచి వర్షాలు పడే అవకాశాలు
డెఫినెట్గా మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు వాతావరణ ప్రక్రియ అనేది ఉండే అవకాశాలు రాగల 3 రోజులలో కనిపిస్తుంది. ఏమంటే స్పష్టంగా చెప్పాలంటే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలనేవి బాగా జోరందుకునే అవకాశాలు కనిపిస్తుంది. చాలా ప్రాంతాలలో వర్షాల కవరేజ్ అనేది ఉండే అవకాశాలు మనకు డెఫినెట్గా కనిపిస్తున్నాయండి. అలానే ఋతుపవనాల యొక్క మనకు స్టార్టింగ్ అంటే ఋతుపవనాలు మొదలవుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో బాగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి పడే అవకాశాలు అయితే ఉంటున్నాయి రాగల రోజుల్లో. దాని వలన ఇండ్యూస్డ్ ఎఫెక్ట్ వలన మనకు రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, కొంచెం కోస్తాంధ్ర ప్రాంతాలు, తూర్పు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకు విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు రాగల రోజుల్లో కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వర్షాలు తీవ్రంగా ఉండకపోవచ్చు కానీ థండర్ స్టార్మ్స్ నుంచి బాగా మనకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కేరళలో ఉండేది ఋతుపవనాలు, మనకు ఉండేది ఏంటి అంటే అకాల వర్షాలు. అకాల వర్షాల్లో ఎప్పుడు మనకు సివియర్ థండర్ స్టార్మ్స్ ఉంటుంది. కాబట్టి సివియర్ థండర్ స్టార్మ్స్, ఈ వడగళ్ళ వర్షాల నుంచి, దాంతోపాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షాల నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను ప్రజలందరినీ కోరుకుంటున్నానండి. మరోవైపున మనకు జూన్ మొదటి వారంలో ఒక మంచి విషయం ఏంటి అంటే పూర్తి స్థాయిలో మనకు రాయలసీమ జిల్లాల్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు విస్తారంగా మనకు భారీ వర్షాలు ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అలానే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు, రాయలసీమ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ లేదా ఎక్సెస్ రెయిన్ఫాల్ కూడా ఉండే అవకాశాలు జూన్ మొదటి వారంలో కనిపిస్తుంది. ఇదేంటి మనకు ఎల్నినో అంటున్నారు కదా, ఏంటిది ఇంత వర్షాలు పడుతున్నాయి అని అంటే ఎల్నినోలో కూడా మనకేమంటే 1 లేదా 2 వారాలు కావచ్చు, కొన్ని వారాలు కావచ్చు మంచి వర్షాలు పడుతుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద టైం అంటే చాలాసేపు మనకు వర్షాలు అనేవి తక్కువ మోతాదులోనే ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ యొక్క వారం బాగా ఎక్కువగా కనిపించవచ్చు. కానీ రాగల వారాలలో మనకు డెఫిసిట్ రెయిన్ఫాల్ అంటే తక్కువ వర్షపాతం కూడా ఉండే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రాగల ఒక 2 వారాలు 3 వారాలే కాకపోవచ్చు, ఈ 4 నెలల్లో ఉండే చాలా వారాలు మనకు డెఫిసిట్ రెయిన్ఫాలే ఉండే అవకాశాలు, తక్కువగా వర్షపాతమే ఉండే అవకాశాలు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క అరుదైన అధిక వర్షపాతం ఈ సంవత్సరంలో నమోదవుతున్నది. కాబట్టి ప్రజలందరికీ నేను కోరుకునే విషయం ఏంటి అంటే నీళ్లను కాపాడుకోండి. ఇప్పుడు మనము నీళ్లను కాపాడుకుంటే రాగల రోజుల్లో మంచిగా మనం సమృద్ధిగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళా పడుతుంది అనే దాంట్లో ఉండకండి. నీళ్లను కాపాడుకోండి. తప్పకుండా అందరికీ మేలు కలుగుతుందని నేను భగవంతుని ప్రార్థిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.